తనాన్ని మన యొక్క దారిద్ర్యాన్ని ప్రదర్శించకూడదు. అక్కడ ప్రతినిత్యం ఎంత నెయ్యి అవసరం అండి? నిత్యాగ్నిహోత్రానికి ఎన్ని ఆహుతులు? 16 కదా. 16 ఆహుతులు. ఒక్కొక్క ఆహుతి పరిమాణం ఎంత అన్నారు? 8 గ్రాములే కదా, 10 గ్రాములు కూడా కాదు. మరి 16 ఆహుతులు ఎన్ని గ్రాములు అయ్యాయి చెప్పండి? మీరు అనుకున్న 10 గ్రాములే పట్టుకోండి. ఎంత అవుతుంది? 160 గ్రాములు. 150 గ్రాములే పట్టుకోండి. 8 మాసాలు పట్టుకుంటే అది కనీసం 100 గ్రాముల దగ్గరలో వస్తుంది. రోజుకు 100 గ్రాముల ఘృతాన్ని మనం అగ్నిహోత్రం చేయలేము. ఎంత ఇస్తారు? ఒక్క చెంచడు వేసి దాన్ని ఇలా ఇలా పిలుస్తాం. అది పడనే పడదు. మంత్రం చదివి తులుచుకున్నాం. మనం ఇంట్లో చేసుకునేటటువంటి కనీసం ఏదైనా తీపి వేసుకుంటే ఎంత నెయ్యి పోస్తారండి? ఎంత పోతున్నాం? ఉదయం సాయంకాలం చేయమని చెప్పాడు. దానివల్ల లాభం మనకే. ఎంత సంతృప్తి కలుగుతుందో ప్రతినిత్యం చేసేవారికి తెలుసు. చేయని వారికి దాని యొక్క లాభం తెలియదు. నేను ఎంత చెప్పినా కూడా అది వ్యర్థమే అవుతుంది. అందుకని అలా ఏ వ్యవసాయం అయినా కూడా అది ముందుగా ఏమంటారు? అగ్నిహోత్రం కొరకే. వాటి ద్వారా లభించినటువంటి మిగిలినటువంటి అన్నాన్ని మేము శుద్ధంగా పవిత్రంగా తీసుకుని వాటిని భుజించాలి. వివాహ సంస్కారంలో ఏమంటారు? మొట్టమొదటిది ఇషే ఏకపదీ భవ. భర్త భార్యతో చెప్తాడు, మొదటి ఆహుతి, మొదటి అడుగు ఏదైతే ఉందో 7 అడుగుల్లో దేని కొరకు వెయ్యు? ఇషే అంటే అన్నము కొరకు, వేరే దేని కొరకు కాదు. 7 అడుగుల్లో మొదటి అడుగు అన్నం కొరకే. ఆ అన్నాన్ని మనం లభించడానికి పొందడానికి మొదటి అడుగు వేయాలి. ఆ తర్వాత మిగతావి వస్తాయి, లేకుంటే అది రానే రాదు. మన జీవన ప్రారంభం ఏంటి? ఎక్కడి నుండి? అన్నము నుండి. ఒకవేళ వివాహ నవవధూవరుల దగ్గర అన్నమే గనక లేకపోతే ఆ గృహస్థ జీవితం నిలుస్తుందా? అక్కడే విచ్ఛిన్నం అయిపోతుంది, అక్కడే దారిద్ర్యం కనిపోతుంది. వాళ్ళు నిలబడలేకపోతారు ఆ గృహస్థ జీవితంలో. అందుకని మొదటి అడుగు మనం ఇద్దరం కలిసి దేని కొరకు వేద్దాం? అన్నం కొరకు మాత్రమే. ఈ అన్నమే మన జీవనాధారం, మన వంశాభివృద్ధి కొరకు కారణము. ఇది ఒక్కటే అవుతుంది తప్ప వేరే కారణము కాదు. ఆ తర్వాత రెండవది వస్తుంది బలము. ఈ అన్నము ఉత్తమమైనది తింటేనే బలం లభిస్తుంది, లేకపోతే లభించదు. ఎలాంటి అన్నాన్ని తినాలి? బలాన్ని ఇచ్చేది. కానీ ఉన్న బలాన్ని పోయే ఆహారం తింటున్నాం. ఎప్పుడో మన పెద్దలు ఇచ్చినటువంటి ఆహారం తిని లభించినటువంటి అన్నం ఏదైతే ఉందో ఆ అటువంటి పదార్థాలను పక్కకు పెట్టి ఏం చేస్తున్నాం? మన కాస్త పూస్తం మిగిలినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకునేటటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేస్తాం. అలాంటి పనులు మంత్రం చదువుతాం కదా, అన్నపతి అన్నస్య చదవండి. ఓం అన్నపతే అన్నశ్య అన్నమేవశ్య సుష్మినః ప్రదాతారం తారిషం నోదేహి ద్విపదే చతుష్పదే. అన్నపతే అన్నస్య నోదేహి అన్నమేవశ్య సుష్మినః ప్రదాతారం తారిషం నోదేహి ద్విపదే చతుష్పదే. మీరు ప్రార్థన చేయకుండా బలం ఎక్కడి నుండి వస్తుంది? మనం పెట్టుడు పెట్టగానే నోట్లో వేసేసుకుంటాం. ఒక్కరే తల కట్టుకోవడం అవసరం లేదు, కళ్ళలో పెట్టుకుని కారం. భగవంతుడు అన్నపతి. అర్థమైందా? ఏమంటున్నారు అక్కడ? ప్రార్థన ఏం చెప్తున్నారు? మిమ్మల్ని నమస్కారం చేయమంటలే. నమస్కారం ఎక్కడికి చేస్తాం? మనుషులకు చేస్తాం నమస్కారం. ఎందుకంటే వారిని మేము గౌరవిస్తున్నామని తెలిపాలి అంటే మనం అక్కడ నమస్కారం. అక్కడ ఏ రకమైనటువంటి నమస్కారం గొప్పతనం అంటే ఈ అన్నం మాకు ఊర్జాన్ని ఇవ్వాలి, అంటే బలాన్ని ఇవ్వాలి. బలం ఇవ్వకపోతే అన్నం యొక్క లాభమే లేదు అక్కడ. అటువంటి అన్నాన్ని ప్రసాదించే భగవంతుని పేరేంటి అక్కడ? అన్నపతి. ఇంతకుముందు అన్నాం మీరు యజ్ఞపతులు కావాలని. వేదంలో అనేక పతుల వివరణ ఉంది. ఆ పతులందరూ పక్కకు పోయారు, ఒక్క పతి మిగిలిపోయారు. అవునా? అవన్నీ
అవన్నీ పోయాయి కాబట్టి ఈ పతి కూడా పోతున్నాడు. యజ్ఞపతి అన్నారు, అన్నపతి అన్నారు, గోపతులు అన్నారు, అశ్వపతులు అన్నారు, భూపతులు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటికీ అధిపతులు కావాలని వేదం చెప్తుంది. ఏమున్నాయండి మన దగ్గర? ఉన్నాయా అటువంటి? లేవు. ఎందుకంటే మన పురుషార్థం లేదు అటువంటి దగ్గర. అయితే ఇక్కడ ఏమంటున్నాం? అన్నపతి. ఈ అన్నానికి అధిపతి భగవంతుడు. లోకమంతా కూడా అన్నాన్ని ఉత్పన్నం చేసేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎటువంటి అన్నాదులు అవసరం అటువంటి వాటిని ఆయన నిర్మాణం చేశాడు, తయారు చేశాడు. ప్రాంతానికి రకరకాలైనటువంటి పంటలను రకరకాల పద్ధతుల్లో ఆయన లోకానికి అందించాడు. అటువంటి వాటిని భుజించే తినేటటువంటి సామర్థ్యం మనుషులకు అక్కడక్కడి వారికి కూడా భగవంతుడే కలిగించాడు. మరి ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా మనం వాటన్నిటిని పక్కకు పెట్టేసి అందరూ తింటున్నారు కదా మనం కూడా అదే తిన్నాము, ఆ రకంగానే వెళ్దామంటే అది సరి అయింది కాదు. ప్రాంత విశేషమైనటువంటి ఆహారాదులను మనం వెతుక్కోవాలి. ప్రాంతముతో పాటు సమయాన్ని అంటే ఋతు అనుకూలమైనటువంటి ఆహారం కూడా తీసుకోవాలి. ఇదే పండగలు చెప్పేటటువంటి గొప్ప విజ్ఞానం. ఒక్కో పండగ ఒక్కో రకమైన పాయసం చేస్తారా? అన్ని పండుగలు ఒకే పాయసం చేస్తారు. ఒకే చేస్తారా? అయితే మీరు కరెక్ట్ కాదు. మేమైతే ప్రతి పండుగ రకరకాల పాయసం చేస్తున్నాం. పాయసమే కానీ రకరకాల ధాన్యాలతో చేసేటటువంటిది కదా. ఇంకో పండుగకి ఇంకో రకమైన ధాన్యం విశేషంతో అలా అన్నిట్లలో వేరువేరుగా ఎందుకు చేస్తారంటే ఆ సమయంలో పండేటటువంటి పంటల్లో వాటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి వస్తుంది, ఎక్కువగా నువ్వులు వాడతారు. ఆ పాయసంలో కూడా తప్పకుండా నువ్వులు వేయమని చెప్తారు. అక్కడ మీరు ఏది వండండి ఆ రోజు ప్రతి దాంట్లో ఏం చేయాలి? నువ్వులు వేయాలి అని చెప్తారు. ఎందుకు వేయాలి? ఈ చలి పోగొట్టే సామర్థ్యం వాటిలోనే ఉంది కాబట్టి. అవునా కదా? మరి అలా ఆ వ్యవస్థను మనం దూరం చేసుకొని మనం దుఃఖాల పాలవుతున్నాం. మీరు అవి భోజనమే చేయకుండా మీరు ఎన్ని దుప్పట్లు కట్టుకున్నా చలిపోదు. అవే కనుక కొన్ని ఎక్కువగా తింటే చెమటలు వచ్చేస్తాయి, వేడైపోతుంది శరీరం. అవునా కదా? మరి వీళ్ళు ఎలా ఉన్నారు? బట్టలు లేకుండా గుళ్ళగా ఎంత చలిపెట్టినా ఉంటున్నారంటే వాళ్ళకి తినే ఆహారం అటువంటి అది మర్చిపోతున్నారు. మర్చిపోయి ఏం చేస్తున్నారు? దుఃఖాల పాలు. ఉత్తర భారతంలో చూడాలి చలి ఎలా ఉంటుందంటే మొత్తం శరీరం అంతా పగిలిపోయి రక్తాలు కారుతాయి, అంత చల్లగా ఉంది. వాళ్ళు సాధారణంగా కొంతమంది అయితే నెలల తరబడి స్నానమే చేయరు. ఎందుకంటే ముట్టలేము వాటిని, ఆ నీటిని తాకలేము, అంత భయంకర చలి. ఇక మంచు ప్రాంతాలకు వెళ్తే వాళ్ళ ఇట్లా స్నానమే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే చెమట పట్టదు, శరీరం నుండి దుర్గంధం రాదు. ముఖ్యంగా రెండవ రకమైన నీళ్ళే వాళ్ళకు లభ్యం కావు. అందుకని వాటి తప్పు పట్టకూడదు కూడా కొన్ని సందర్భాల్లో. అయితే మన ప్రాంతం మాత్రం అటువంటిది కాదు.